దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, కొద్ది రోజుల గ్యాప్ విరామము తర్వాత మళ్ళీ నేను జూమ్లో మీ ముందుకు రాగలిగాను. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. దేవుడు నాకు అనుగ్రహించిన ఈ అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ప్రియులారా, మరి ఈ మధ్య చాలా విస్తారంగా సువార్త సేవ కొరకు ఆయా ప్రాంతాలకు ప్రయాణం చేస్తున్నందుచేత చాలా సుదూర ప్రాంతాలు, తర్వాత మరి అక్కడ ఇంటర్నెట్ కూడా అవైలబుల్గా లేనందుచేత ఇలాగా అనేక కారణాలను బట్టి నేను మీ ముందుకు రాలేకపోయాను. ఇలాగైతే ఇంకా చాలా రోజులు, చాలాసార్లు నేను మీ ముందుకు రాలేకుండా ప్రార్థనకే గ్యాప్ వస్తూ ఉంది. మనము మొన్న చెప్పుకున్నాము, డిసెంబర్ నెలంతా కూడా క్రిస్మస్ కార్యక్రమాల కారణంగా మనము ప్రార్థన కొంచెం ప్రక్కన పెట్టేసినందుని బట్టి చాలా దారుణమైన దాడి జరిగింది నా మీద. అందుచేత 600 106 నేను రాగలిగిన, నేను రాలేకపోయినా 10 మంది ఉన్నా, 20 మంది ఉన్నా, 3 ఉన్నా, 4 ఉన్నా, ప్రార్థన అయితే ఆపొద్దు. నేను ప్రయాణాల్లో ఉంటే నేను మీ ముందుకు రాలేకపోతే ఇంకెవరైనా వచ్చి నడిపిస్తారు. ప్రార్థన అయితే ఆపొద్దు. ప్రార్థించేవారు కావాలి. యేసయ్య కోరింది 2 లేక 3 అన్నాడు. 200-300 మంది అని ఆయన ఏమి కోరలేదు, డిమాండ్ చేయలేదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ప్రార్థన ఆపకూడదని మనం తీర్మానం చేసుకున్నాం. ఆ చొప్పున మరి సామర్లకోట దైవజనుడు పాస్టర్ రాంబాబు మన అగాపే ఓఫిర్ మినిస్ట్రీస్లో సీనియర్ పాస్టర్స్లో ఒకరు తాను అన్నారు, అన్నయ్య నాకు అప్పగిస్తే ప్రతిరోజు నడిపించడానికైనా నేను సిద్ధమే, ప్రతిరోజు నిద్రను త్యాగం చేయడానికి నేను సిద్ధమే అని చెప్పారు. అని చెప్తా రాంబాబు తమ్ముడికి నేను అప్పగించాను. ఇంకా ఈ మధ్య అసలు ప్రతి రాత్రి ఎక్కడో చోట నేను వాక్యం చెప్పి భోజనం చేసేసరికి అక్కడ అసలు ముందు ఇంటర్నెట్ లేదు, టైమింగ్ కూడా రాత్రి 1:30-2 గంటలకు భోజనం చేయడం, అలాంటి పరిస్థితి ఉండింది. అయినా సరే గ్యాప్ రాకుండా మీరందరూ ప్రతి రాత్రి కూడా ప్రార్థన చేస్తూ వచ్చారు కనుక మీకందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నా ప్రియ సహా ప్రార్థన యోధులారా, నా ఆత్మీయ బిడ్డలారా, మీకందరికీ వందనాలు. హల్లెలూయా. అప్పటికే ఆల్రెడీ 40 సిస్టమ్స్ కనెక్ట్ అయి ఉన్నాయి. నేను చాలా సంతోషిస్తున్నాను. మీకు అందరికీ వందనాలు. రండి మనము చిన్న ప్రార్థన చేసుకొని తర్వాత ఒక చిన్న చరణం కూడా పాడుకొని వాక్యం చదువుకుని. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతి అయిన మా దేవా యేసయ్యా, నీకు వందనములయ్యా, స్తోత్రం. మహిమ గల మా ప్రభా, మీరే మమ్మల్ని నడిపించండి అయ్యా. ప్రార్థన చేయాలంటే అది మానవ జ్ఞానంతో, మానవ శక్తితో చేయగలిగేది కాదు అని మాకు అనుభవంలో మాకు అర్థమైంది నాయన. మీరు దయపాలించి మా ఇందుండి మా ద్వారా మా పెదవులను, మా మనస్సులు మీరు వశపరుచుకొని ప్రార్థన చేయిస్తే తప్ప ప్రార్థన చేయగలిగే శక్తి మాకు లేదు, సామర్థ్యం లేదయ్యా. ప్రార్థించమని ఆజ్ఞాపించిన దేవుడవు మాత్రమే కాదు, ప్రార్థన చేయించే దేవుడవు. నీకు స్తోత్రాలు అయ్యా. దిగిరండి, మా ద్వారా మీరు ప్రార్థన చేయించండి. నీ కార్యాలు భూమి మీద జరగడానికి ఎలాంటి విజ్ఞాపన అవసరమో అటువంటి విజ్ఞాపన మా ద్వారా చేయించండి. మేమైతే అజ్ఞానులం, పామరులం, మాలో ఏ యోగ్యత లేదు, ఏ జ్ఞానము లేదు. దయచేసి మమ్మల్ని అందరినీ క్షమించని శిలవ రక్తముతో కడిగి ఈ అగ్నితో కాల్చి పుట్టము వేసి మమ్మను పునీతపరిచి పావనపరిచి ఈ తైలముతో పరిశుద్ధ ఆనంద తైలం, పరిశుద్ధాత్మ తైలంతో నన్ను మమ్మల్ని అందరినీ అభిషేకించి
ఈ రాత్రి బహు బలమైన విజ్ఞాపన చేయించమని, అద్భుతం చేయమని యేసునామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమునకి జై. ఒక చిన్న చరణం, చాలా రోజుల తర్వాత వచ్చాను కదా, దేవుణ్ణి స్తుతిస్తూ మీతో పాటు కలిసి చిన్న చరణం పాడుకోవాలని ఆశగా ఉంది. శక్తి చేత కాదనిను, బలముతో నిధి కాదనేను, శక్తి చేత కాదనేను, బలముతో నిధి కాదనేను, నా ఆత్మ ద్వారా దిని చేతునని యెహోవా సెలవిచ్చెను, నా ఆత్మ ద్వారా దిని చేతునని యెహోవా సెలవిచ్చెను. ఓ గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగింపాను, ఓ గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగింపాను, ఎంత మాత్రపు దానవు నీవనేను, చదును భూమిగా మారెదవు, ఎంత మాత్రపు దానవు నీవనేను, చదును భూమిగా మారెదవు, శక్తి చేత కాదనేను, బలముతో నీది కాదనేను, నా ఆత్మ ద్వారా దీని చేతులని యెహోవా సెలవిచ్చెను, నా ఆత్మ ద్వారా దీని చేతులని యెహోవా సెలవిచ్చెను. ఓ ఇశ్రాయేలు విను, నీ భాగ్యమెంత గొప్పది, ఓ ఇశ్రాయేలు విను, నీ భాగ్యమెంత గొప్పది, యెహోవా రక్షించునను, పోలిన వారెవరు, యెహోవా రక్షించునను, పోలిన వారెవరు, శక్తి చేత కాదనేను, బలముతో నిధి కాదనేను, నా ఆత్మ ద్వారా దీని చేతులని యెహోవా సెలవిచ్చెను, నా ఆత్మ ద్వారా దీని చేతులని యెహోవా సెలవిచ్చెను, నా ఆత్మ ద్వారా దీని చేతులని యెహోవా సెలవిచ్చెను. Amen, Lord. Hallelujah. Hallelujah. Thank you, Lord Jesus, Almighty God. I love you. I thank you. I praise you, Lord. Hallelujah. Hallelujah. దేవునికి స్తుతి మహిమ కలుగును గాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, దేవుని పరిశుద్ధ వాక్యములో నుండి 85వ కీర్తన, కొరహు కుమారుల కీర్తన 6వ వచనం చదువుకుందాం. నీ ప్రజలు నీయందు సంతోషించునట్లు నీవు మరలా మమ్మును బ్రతికింపవా. నీ ప్రజలు నీయందు సంతోషించునట్లు నీవు మరల మమ్మును బ్రతికింపవా. చిన్న మాట మనం ప్రార్థన చేసుకుందాం.
ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతి అయిన మా దేవానికి స్తోత్రం. మరలా ఒకసారి నీ దీనదాసుడు, నీవు అనుగ్రహించిన ప్రార్థన యోధులు, సహయోధులందరితో పాటు కలిసి యెహోవా జ్ఞాపక కర్తలముగా మేమందరమును ఈ అర్ధరాత్రి నూతన దినారంభంలో ఈ ప్రార్థన మహాపోరాటానికి మేము కూడి రావడానికి మీరు కృపనిచ్చినారు. నీకే స్తోత్రాలు తండ్రి. యేసయ్యా, మాతో మాట్లాడండి. ఏ విషయము ఎలా ఏ రీతిగా ప్రార్థించాలో మీరు మమ్మల్ని సరైన తలంపులతోనూ భారముతోనూ మాటలతోనూ నింపమని వేడుకుంటున్నాం. వాక్యం ద్వారా మాతో కొంత సమయం మీరు మాట్లాడి మమ్మల్ని ప్రేరేపించి పొడికొలిపి ప్రార్థన పోరాటమునకు ఆయత్తపరచమని యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, 85వ కీర్తనలో అద్భుతమైన అనేక సంగతులు వ్రాయబడి ఉన్నాయి. కోరహు కుమారుల కీర్తన. ఇక్కడ చెరను గూర్చి ప్రస్తావన చేస్తున్నారు భక్తులు. చెరకు పోయిన యాకోబు సంతతిని నీ వెనుకకు రప్పించి ఉన్నావు అని మొదటి వచనములో రాయబడింది. 85 మొదటి వచనం. చెరకు పోయిన యాకోబు సంతతిని నీవు వెనుకకు రప్పించి ఉన్నావు. నీవు నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు. వారి పాపమంతయు కప్పివేసి ఉన్నావు. నీ ఉగ్రత అంతయు మానివేసి ఉన్నావు. నీ కోపాగ్నిని చల్లార్చుకొని ఉన్నావు అని మంచి విషయాలు, ప్రోత్సాహకరమైన విషయాలు ఈ కీర్తనకారుడు, భక్తుడు ఎవరో గాని సాక్ష్యం పలుకుతున్నారు. దేవునికట తన దేశము అంటే ఇశ్రాయేల్ దేశము ఎడల కటాక్షము కలిగిందట. చెరకు కొనిపోబడిన యాకోబు సంతతిని మళ్ళీ దేవుడు వెనకకు రప్పించి ఉన్నాడట. వాళ్ళ దోషాలన్నీ పరిహరించాడట. వారి పాపమంతా కప్పివేశాడట. తన ఉగ్రతంతయు కోపమంతయు మానివేశాడట దేవుడు అని మరి మంచి విషయాలు చెబుతూ, సాక్ష్యం చెబుతూ 4వ వచనములో ఒక మాట చెబుతున్నాడు. మా రక్షణకర్తవగు దేవా, మా వైపు తిరుగుము, మా మీదనున్న నీ కోపము చాలించుము అంటున్నాడు. ఎల్లకాలము మా మీద కోపగించదవా, తరతరములు నీ కోపము సాగించదవా అంటున్నాడు. వెంటనే మొదటి వచనాల్లోనేమో నీ కోపాగ్నిని చల్లార్చుకున్నావయ్యా, నీ ఉగ్రత అంతయు మానివేసి ఉన్నావు అని సాక్ష్యం పలికి 4వ వచనములో మా మీద ఉన్న నీ కోపము చాలించుమన్నాడు. అరే, చాలించేశాడని ముందు చెప్పావు, ఇప్పుడు చాలించుము అంటున్నావు ఏంటయ్యా కోరహు కుమారుడా? మతిపోయిందా? కనీసము నువ్వు అన్న మాటను నెక్స్ట్ వచనములోనే ఖండించుకోవద్దు కదా. దేవుడు తన కోపాగ్నిని చల్లార్చుకున్నాడు, తన ఉగ్రతంతా మానివేశాడు అని దేవుణ్ణి స్తుతించడానికి ఒక చక్కటి కారణం చెప్పిన తర్వాత ఇప్పుడు మా మీద ఉన్న నీ కోపం చాలించుము ఏంటి? చాలించాడని చెప్పేసావు కదా, ఎల్లకాలము మా మీద కోపగించదవా అని కూడా అంటున్నాడు. తరతరములు నీ కోపము సాగించదవా అంటున్నాడు. ఇది చాలా ఐరానికల్ గా ఉంది, సెల్ఫ్ కాంట్రడిక్టరీగా ఉంది. అట్లా కనబడుతుంది.
ఇక్కడ ఒక తిరకాసు ఏమిటంటే, అసలు చెర అనేది వాళ్ళు ఫ్యూచర్లోకి చూసి మాట్లాడుతున్నారు. భవిష్యత్ వాక్కు ఇది. దావీదు కాలములో, సొలొమోను కాలములో, రెహబాము కాలములో, ఆఖరికి హిజ్కియా కాలము దాకా కూడా చెర అనేది జరగల. హిజ్కియా చనిపోయిన తర్వాతనే బబులోను దేశాధిపతి నెబుకద్నెజరు వచ్చి క్రీస్తు పూర్వం 500 ఏళ్ల నాడు యెరూషలేము మీద దాడి చేసి మరి మొత్తం యెరూషలేము పట్టణాన్ని, దేవాలయాన్ని ధ్వంసము చేసి ప్రజలను, యూదులను చెరగా తీసుకొని పోయాడు. అంతకన్నా చాలా ముందుగానే కీర్తన రాయబడింది. ప్రవచన రీతిగా భవిష్యత్తులో చూస్తున్నాడు భక్తుడు. ప్రవచనం కనబడింది. ప్రజలు చెరలోనికి వెళ్ళడం, ఆ తర్వాత ఆ చెరలో నుండి మళ్ళీ వాళ్ళు వెనుకకు తిరిగి రావడం. భక్తులు అది జరగక ముందే చూసి ఇలా జరుగుతుందని ముందుగానే ప్రవచించారు. దావీదు భక్తుడు కూడా ఇలాంటి ప్రవచనం ఒకటి రాశాడు. మీరు చూడండి, 137వ కీర్తన, 137 అండి, 137 కీర్తన మొదటి వచనం. బబులోను నదుల యుద్ధ కూర్చుండి ఉన్నప్పుడు మనము సియోనును జ్ఞాపకము చేసుకొని ఏడ్చుచుంటిమి. వాటి మధ్యనున్న నిరవంజి చెట్లకు మన సితారాలు తగిలించి తిని, అచ్చట మనలను చెరగొన్నవారు ఒక కీర్తన పాడుడి అనేది మనలను బాధించిన వారు సియోను కీర్తనల్లో ఒక దానిని మాకు వినిపించుడి అని మన వలన ఉల్లాసము కోరిరి. అన్యుల దేశములో యెహోవా కీర్తనలు మనం ఎట్లు పాడుదుము అంటున్నాడు. ఇది దావీదు కీర్తన. దావీదు ఎప్పుడు పోయాడు అన్యుల దేశానికి? దావీదు కాలంలో దావీదు సార్వభౌముడు, చక్రవర్తి. ఎందరో రాజులు ఆయన కప్పము కట్టేవారు. అసహాయశూరుడు, తిరుగులేని వీరుడు. దావీదు కాలములో, సొలొమోను కాలములో ఇజ్రాయెల్ శిఖరాగ్ర స్థాయిలో ఉన్నది. ప్రపంచానికి ఒక మకుటంగా ఉంది. కాబట్టి అప్పటికింకా జరగలేదు. కానీ జరగబోతున్న దానిని గుర్చిన ప్రవచనం అన్నమాట. అలాగే మరి యెషయా భక్తుడు కూడా 45వ అధ్యాయంలో కోరెషును గూర్చి ప్రవచించాడు. ఆయన ప్రవచించిన తర్వాత 250 ఏళ్ల తర్వాతనే కోరహు వచ్చాడు. పారసీక రాజైన కోరెషు కాలములో మరలా యెరూషలేములో మందిరం కట్టుకోమని ఆజ్ఞ ఇచ్చాడు. అయితే నేను అభిషేకించిన కోరెషు అనే మాట యెషయా ప్రవచించాడు 250 years earlier. ఇది విడ్డూరమేమి కాదు. బైబిలే అసలు ప్రవచన వాక్యం కదా. జరగబోతున్న దానిని చెప్పడమే బైబిల్ యొక్క ప్రత్యేకత. ఆ ఒరవడిలోనే ఈ 85వ కీర్తనలో రాబోతున్న చెరను, ఆ చెర నివారణను కూడా కోరహు కుమారులు చూసేశారు. ఇంకా చెర జరగలేదు, చెర నివారణ జరగలేదు. దేశమంతా చెరగా, దేశ ప్రజలందరూ చెరగొని పోబడము, దేశమంతా పాడైపోవడం, మళ్ళీ దేవుడు దేశం పట్ల కటాక్షము చూపడం,
తన ప్రజలను మళ్ళీ తీసుకురావు. అంత దర్శనం సినిమాలాగా చూసేశాడు భక్తుడు. ఎంత అద్భుతం అయ్యా! కోపడ్డావు, మళ్ళీ కోపం మానేశావు. నాకు కనపడ్డ దర్శనంలో, నేను చూసిన దర్శనంలో కోపపడి చెరకు పంపించావు, మళ్ళీ తీసుకొని వచ్చావు. వారి పాపమంతా క్షమించేశావు, నీ కోపమంతా చల్లార్చుకున్నావు. ఎంత అందమైనటువంటి దృశ్యం కనబడిందయ్యా, నీకు స్తోత్రం అని ఇప్పుడు పర్సనల్ ఇష్యూ కొరకు వచ్చేశాడు. మా రక్షణకర్తవగు దేవా, మా వైపునకు తిరుగుము, మా మీదనున్న నీ కోపము చాలించుము. క్షమించడానికి సిద్ధ మనస్సు కలిగిన వాడివి కదా, క్షమించటానికి సిద్ధమైన మనస్సు గలవాడవు. నీ ఉగ్రతను మానివేసే దేవుడు, నీ కోపాగ్నిని చల్లార్చుకునే దేవుడు, నీ ప్రజలను చెరలో నుండి మళ్ళీ వెనక్కి రప్పించే దేవుడవు కదా. అలాంటి గొప్ప దేవుడవు ఇప్పుడు మా మీద ఎందుకయ్యా కోపం పెట్టుకున్నావు? ఎల్లకాలం కోపడతావా అని కోరహు కుమారులు అడుగుతున్నారన్నమాట. అది విషయం. మరి 5వ వచనం చూడండి. ఎల్లకాలము మా మీద కోపగించెదవా ప్రభు? తరతరములు నీ కోపము సాగించెదవా? నీ ప్రజలు నీ యందు సంతోషించున్నట్లు నీవు మరలా మమ్మును బ్రతికించవా అని దీనాతి దీనంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే అలాగూ అతి దీనముగా మొరపెట్టుకున్నాడో అప్పుడు ఒక నిరీక్షణ కలిగింది. 8వ వచనం, ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము సెలవిచ్చును. దేవునికి స్తుతి కలుగును గాక. వారు మరలా బుద్ధిహీనులు కాకుందురు గాక. అంటే ఒకప్పుడు బుద్ధిహీనులైనారు, దెబ్బలు తిన్నారు, తరువాత మళ్ళీ పశ్చాత్తాపడి దేవుని కృపను పొందారు, మళ్ళీ మళ్ళీ తప్పులు చేయకుందురుగాక అని అర్థం. దేవుని బిడ్డలారా, ఈ కీర్తన అంతటిలో కూడా ఒక అద్భుతమైన విషయం ఉన్నది. ఏంటంటే దేవుడు తన ప్రజలను సంతోషింపజేసేవాడై ఉన్నాడు. 6వ వచనం, నీ ప్రజలు నీ యందు సంతోషించున్నట్లు. మా దేవుడు మా కొరకు ఉపకారం చేశాడు, ఈ గొప్ప మేళ్లు చేశాడు, మా ప్రార్థనలు ఆలకించాడు, మమ్మల్ని క్షమించాడు, మమ్మల్ని పైకి లేవనెత్తాడని మా కన్న తండ్రి, మా పరమ తండ్రి మాకు ఇన్ని మేళ్లు చేశాడని చెప్పుకొని మురిసిపోయి ఆనందించే పరిస్థితి ఆ దేవుడు కల్పిస్తాడు. నీ ప్రజలు నీ యందు సంతోషించున్నట్లు. ఇవాళ మనం దేవుణ్ణి అడుగుదాం, ప్రభువా నీ ప్రజలు నీ యందు సంతోషించేలాగా కార్యాలు చేద్దాం. నీ ప్రజలు నీ యందు సంతోషించాలి అంటే కొన్ని మేళ్ళైతే ఆయన చేయాలి. విరోధులను ఆయన మట్టు పెట్టాలి, వ్యతిరేక శక్తులను ఆయన బంధించాలి. అప్పుడు కదా మనము దేవునిలో సంతోషిస్తాం. ఆయన మనకు చేసిన వాగ్దానాలు నెరవేర్చాలి. అప్పుడే కదా మనము ఆయనలో సంతోషిస్తాం. ఆయన మన కొరకు వాగ్దానము చేసిన ఆశీర్వాదాలు విడుదల చేయాలి. అప్పుడే కదా మనం సంతోషించగలం. దేవుడు ఆశీర్వాదాలు ఏమి మనకి ఇవ్వకుండా అన్ని ఆయన దగ్గరే పెట్టుకొని ఇలాగే మన బ్రతుకు తెల్లారిపోతుంటే ఎలా సంతోషించగలం? దేవుని ప్రజలు సంతోషించాలంటే బైబిల్లోని భక్తులకు ఆయన ఏమేమి ఆశీర్వాదాలు ఇచ్చారో అవన్నీ మనకి ఇవ్వాలి. అదే మాట అడుగుదాం. ప్రియులారా, అబ్రహాముకు వెండి బంగారములు, బహు సంపదలు, బహు ధన సంపదలు, ధన సమృద్ధి దేవుడు ఇచ్చాడు.
అబ్రహాం ఏం అడగల నన్ను ధనవంతులు చేయమని, దేవుడు ఆయన ధనవంతునిగా చేశాడు. సొలొమోను అడగలేదు నన్ను ధనవంతునిగా చేయమని, నువ్వు అడగలేదు అయినా నేను ఇస్తానని ఇచ్చాడు ఆయన. దావీదు కూడా మిక్కిలి ఐశ్వర్యం కలిగి తన యాత్ర ముగించాడు. కనుక తండ్రి దేవుని సంకల్పమును అనుసరించిన సేవ, దేవుని సంకల్పమును అనుసరించిన సేవ దావీదు వలె చెయ్యాలని తీర్మానించుకున్న మాకు ధనము దయచేయని ఆయన అడుగుదాం. ప్రియులారా, మనం దేవునిలో సంతోషించాలనుకుంటున్నాం. ఈ లోకం సంబంధమైన లోకములో, లోక విషయాలలో కాదు. ఈ లోకంలో నాకేదో ఉన్నదని కాదు, దేవునిలోనే మనం సంతోషించాలి. అంటే దేవుని కార్యాలు జరుగుతున్నాయి అన్న సంతోషం, దేవుని వాగ్దానాలు నెరవేరుతున్నాయి అన్న సంతోషం, దేవుని కొరకు మేము పూనుకున్న పనులన్నీ నెరవేరుతున్నాయి అన్న సంతోషం మాకు ఇవ్వుతండి. మాకు అంతకన్నా కిరీటాలు ఏం అక్కర్లేదు. కిరీటం పైకి వెళ్ళాక మాకు మీరు ఇస్తారు ఇవ్వరో మీ ఇష్టమే. కానీ దేవా, నీ కొరకు మేము తలపెట్టిన ప్రతి పని సఫలపరిచి మమ్మను సంతోషపరచు అని మనం అడుగుదాం. ఈవేళ దేవుడు తప్పకుండా మనకు శుభవచనము సెలవిచ్చినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. మంచిది నా బిడ్డలారా, సొలొమోనుకి ఇచ్చిన శుభవచనం నేను మీకు సెలవిస్తాను. అబ్రహాముకు చెప్పిన శుభవచనం, యాకోబుతో నేను చెప్పిన శుభవచనం నేను మీకు సెలవిస్తాను. నేనున్నాను మీతో అనే ఒక ధైర్యం, ఒక ప్రోత్సాహం దేవుడు మనకి ఇవ్వాలి. అయ్యా, నీ శుభవచనము మాకు సెలవిచ్చి మమ్మల్ందరినీ, సత్య సంబంధులందరినీ నీలో సంతోషింపజేయమని అడుగున్నాం. సత్య సంబంధులందరినీ దేవుని చిత్తానుసారమైన సేవ చేయాలని భారము కలిగిన వాళ్ళందరినీ నీలో సంతోషింపజేయమని అడుగుదాం. ప్రత్యేకంగా ఇవాళ ప్రార్థన విన్నపాలు మీతో పంచుకోవడానికి వచ్చాను. మరి మనం దేవునిలో సంతోషించే కార్యాలు ఎన్నో దేవుడు చేస్తున్నాడు. ఇంగ్లీష్ బుక్ యుగాంతం వ్రాయబడింది, ట్రాన్స్లేషన్ చేయబడింది, ప్రింటింగ్ కూడా అయిపోయింది. ఆ యుగాంతం ఇంగ్లీష్ ఎండ్ ఆఫ్ ద ప్రజెంట్ ఏజ్ న్యూఢిల్లీలో మార్చి 27న దేవదర్శన దినోత్సవమును ఈసారి ఢిల్లీలో మనం జరుపుకుంటూ ఇంగ్లీష్ బుక్ యుగాంతం బుక్ ని మనం రిలీజ్ చేయబోతున్నాం. దేవుడు బోనస్ గా ఇంకొక ఆశీర్వాదం ఇచ్చాడు. నార్త్ ఇండియా అంతా కూడా చదువుకోవడానికి హిందీలో కూడా ఆ బుక్ తర్జుమా చేయబడతా ఉంది, అనువాదం చేయబడతా ఉంది. అద్భుతం దేవుడు జరిగిస్తున్నాడు. ఢిల్లీలో మార్చి 27న ఇంగ్లీష్ అండ్ హిందీ 2 వర్షన్స్, యుగాంతం బుక్ యొక్క హిందీ వర్షన్, ఇంగ్లీష్ వర్షన్ రిలీజ్ చేయబోతున్నాం. యాకోబు దేవుడు ఇంగ్లీష్ బుక్ రిలీజ్ చేయబోతున్నాం. యాకోబు కా పరమేశ్వర్ హిందీలో, యాకోబు దేవుడు హిందీ, యాకోబన్న దేవరు అనుకుంటారు కన్నడ భాషలో. ఆ తర్వాత మరి డెడ్ గాడ్ క్రియేట్ సేటన్, దేవుని విశ్వ ప్రణాళిక అనేది కూడా ఇంగ్లీష్. మొట్టమొదటిసారి ఇండియాలో మనం దాన్ని ప్రింట్ చేసి న్యూఢిల్లీలో రిలీజ్ చేయబోతున్నాం. ఈ కార్యక్రమాలన్నిటి కొరకు మనకు 50-60 లక్షల రొక్కము కావాలి. ఆ డబ్బు కొరకు ఇవాళ మనం ప్రార్థన చేద్దాం. మరి ఎవరు బ్యాంకులో అకౌంట్లో వేయడానికి అవకాశం లేదు. నీకు ఎందుకు అందరూ క్యాష్ డిపాజిట్ చేస్తున్నారు, ఎందుకు ఇన్ని లక్షలు ఇస్తున్నారని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అడుగుతున్నారు కనుక అకౌంట్లోకి నేను ఏది తీసుకొని నేను నా చేతితో డబ్బులు పట్టుకోవాలనే ఉద్దేశం కూడా నాకు లేదు, నాకు అవసరం లేదు. దేవునికి ఇవ్వడానికి మీరు డబ్బులు రెడీ చేసుకొని నాకు ఫోన్ చేయండి, ఏం చేయాలో నేను చెప్తాను.
ఎక్కడెక్కడ బిల్స్ కట్టాలో కడతాను, కట్టేసేయండి, గొడవ వదిలిపోతుంది, పని జరిగిపోతుంది. నా అకౌంట్లో డబ్బులు అయితే ఎప్పుడు ఉండవు, ఇప్పుడు కూడా ఉండవు. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు నా మీద నేరం మోపకుండా ఉంటారు. ఇన్ని లక్షలు నీకు రావడానికి, నీ దగ్గర నుంచి పోవడానికి వీల్లేదు అంటున్నారు. అయ్యా, నేనేం కూడబెట్టుకున్నప్పుడు తప్పే ఉంది, వచ్చింది ఖర్చు అయిపోయింది, తప్పే ఉంది. తెలియదు అలా రావడానికి వీల్లేదు. ఎంత ఈ లోకాధికారి ఎవడో మీకు తెలుసు కదా, వాడి చెప్పు చేతుల్లో ఉన్న వ్యవస్థ ఇది. కనుక ప్రార్థన చేయండి. ఇది మనకు ప్రతిష్టాత్మకమైనటువంటి సంఘటన. ఎందుకంటే పుస్తక ప్రచురణ దాదాపు అది ఇంకా 5-6 లక్షలు 8 లక్షలు అయిపోతుంది. కానీ ఢిల్లీలో మీటింగ్ కొరకు ఖర్చు ఎక్కువ. చాలా మంది పెద్ద పెద్ద బిషప్లు, పెద్ద పెద్ద సంస్థల నాయకులు వస్తారు. వాళ్ళు వచ్చి బ్లెస్ చేసి పుస్తకాలు రిలీజ్ చేస్తారు, ప్రార్థన చేస్తారు. దాని ద్వారా మన పుస్తకాలు ఆ సంస్థల్లోకి వెళుతాయి. మరి వాళ్ళకు కూడా మన దర్శనం తెలుస్తుంది, ప్రపంచమంతటా కూడా సత్యం వ్యాపిస్తుంది. ఈ కార్యక్రమాలు జరిగినప్పుడు మరి సత్య సంబంధులు దేవుని యందు సంతోషించరా? సంతోషిస్తారు. మన దేవుడు మనలను సంతోషింపజేసే దేవుడు. చెరకు కొనుపోబడిన వారిని మళ్ళీ దేవుడు రప్పించాడు అనేది కోరహు కుమారులు భవిష్యత్తులోకి చూశారు. మనం గతంలోకి చూద్దాం. వాళ్ళకైనా మనకైనా అది ప్రస్తుతం కాదు. వాళ్ళేమో ఉండబోచున్న చెర నివారణ అంతా ముందుకు చూశారు. మనమేమో జరిగిపోయిన చెరను చూద్దాం. దేవుడు తన ప్రజలను చెరలో వదిలిపెట్టలేదు. వాళ్ళు ఏడ్చి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ కన్నీటి ప్రార్థన విన్నాడు, వాళ్ళని సంతోషింపజేశాడు. తిరిగి దేవుడు తన దేశాన్ని దర్శించాడు, తన ప్రజలను వాగ్దాన దేశానికి నడిపించాడు. అలాగే మనలను కూడా దేవుడు కనికరించి మరి ఈ కష్టస్థితిలో నుండి, ఆర్థిక ఇబ్బందులలో నుండి, మంత్రశక్తుల దాడులలో నుండి, ఏది తలపెట్టినా ముందుకు సాగలేక ఆలస్యం డిలే అవుతుండే ఈ పరిస్థితి నుండి దేవుడు విడిపించి దేవుని కార్యాలు శరవేగంతో, అంటే బాణాలు ఎక్కుపెట్టి వదిలితే బాణం వెళ్ళినంత వేగంతో దేవుని కార్యాలు మన ద్వారా వేగముగా జరుగునట్లు దేవుడు సహాయం చేయాలని ప్రార్థన చేద్దాం. మనకి ఇంకా దేవుడు ఏమి ఇచ్చినా మనం సంతోషించం. ఇంకా ఏది ఇచ్చినా సంతోషించలేము. మనం సంతోషించాలంటే ఒక్కటే మార్గం, దేవుని పని జరగాలి, మనం సంతోషించాలి. సువార్త ప్రకటించబడాలి, మనం సంతోషించాలి. లక్షల మంది రక్షణ పొందాలి, మనం సంతోషించాలి. భారతీయ క్రైస్తవులందరూ ఏకం కావాలి, మనం సంతోషించాలి. మన దేశంలోని సకల డినామినేషన్లు పౌలు బోధలోకి రావాలి, మనం సంతోషించాలి. ప్రపంచ దేశాలకు ప్రణాళికా గ్రంథాలు వెళ్ళాలి, అందరూ చదవాలి, సత్యం గ్రహించాలి, అప్పుడు మనం సంతోషిస్తాం. అంతేగాని ఈ కార్యాలయం జరగవు, ₹1 కోటి ఇస్తా సంతోషించమంటే మనం సంతోషించగలమా? ఏం చేసుకుంటామండి? దేవుని పని జరగనప్పుడు ₹1 కోటి 1,000 కోట్లైనా చెత్తతో సమానమే. ప్రభా, మమ్మల్ని సంతోషింపజేయగా, ఎలా సంతోషపెట్టాలో నీకు తెలుసు. నీ పని జరగనప్పుడు ఎన్ని లక్షల కోట్లైనా మమ్మల్ని సంతోషపరచజాలవు. నీ పని జరిగించు తండ్రి. ఏ పని చేస్తానని మీ దాసుడికి దేవదర్శన దినం మార్చి 27, 1982లో ఏ వాగ్దానం చేసి శుభవచనంలో సెలవిచ్చావో అది మా కళ్ళ ముందు ఇప్పుడు నెరవేర్చండి. ఢిల్లీ ఈవెంట్ను విజయవంతంగా బహు అద్భుతంగా జరిగించమని దేవుణ్ణి అడుగుదాం. మన ఊహలకు మించి, అంచనాలకు మించి దేవుడు ఆ ఢిల్లీ సభను విజయవంతం చేసి ఒక్కసారిగా
సత్య గ్రంథాలు, ప్రణాళిక గ్రంథాలు అన్ని డినామినేషన్స్ లోకి వెళ్ళినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. అన్ని డినామినేషన్స్ లోకి మన పుస్తకాలు వ్యాపించిపోవాలని, వ్యాపించి అందరికి రీచ్ కావాలని మనం ప్రార్థన చేద్దాం. వ్యతిరేక శక్తులు, మనుషులు కానీ దురాత్మలు కానీ ఎవరైనా, దేవుని అగ్ని వారిని దహించి వేయాలి, భస్మం చేయాలి. వ్యతిరేక శక్తులను దేవుడు సర్వనాశనం చేయాలని మనం ప్రార్థన చేద్దాం. సమయం ఎక్కువ లేదు. ప్రభు రాకడ బహు సమీపం. జరగాల్సిన పని విస్తారంగా ఉంది. కనికరము లేదు. ఇంకా దేవుని సేవకు సహకరించకుండా ఆటంకాలు సృష్టించే ప్రతి ఒక్కరూ నాశనం కావాల్సిందే. దేవుని పని మాత్రం ముందుకెళ్లాల్సిందే. అప్పుడే మనం సంతోషించగలం. దేవా, నీ ప్రజలను, మమ్మల్ని సంతోషింపజేయను ఆయన. నీ కార్యము జరిగించడం ద్వారా మమ్మల్ని సంతోషింపచేయి అని మనం ప్రార్థన చేద్దాం. ప్రియులారా, రండి ప్రార్థనలోకి వెళ్ళిపోదాం. ఇది ప్రార్థన సమయం, చాలా విలువైన సమయం. ఒక 2 గంటలు మనందరం ప్రార్థనలో మనసుతో ఏకాగ్రతతో గడుపుదాం. దిస్ ఇస్ ద టైమ్ ఫర్ ప్రేయర్. ప్లీజ్ let us start praying right now. ఊరి రియరందర దర బాహుదరి కరుదర వర యాందర వర సుందరి దరంబరాది కరుదర